శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల అమ్మవారికి సారి కార్యక్రమం నిర్వహించడం పూర్వజన్మ సుకృతమని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవారికి జక్కిలంక తనూజ గణాచారి నేతృత్వంలో సారి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అమ్మవారి ఆశీస్సుతో సమస్త మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆషాఢ మాసం సందర్భంగా బుధవారం కలరా హాస్పిటల్ వద్ద నుండి ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గామాతకు తనూజ ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సారి సమర్పించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, 42వ డివిజన్ కార్పొరేటర్ పడిగిపాటి చైతన్యరెడ్డి హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి సారి కార్యక్రమం కలరా హాస్పిటల్ నుండి ప్రారంభమై చిట్టినగర్, ఆంజనేయ వాగు, నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి మీదుగా ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధికి జై దుర్గా జై జయ దుర్గా అనే నామస్మరణతో చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆషాఢ మాసం అనేది ఎంతో పవిత్రమైందన్నారు. ఆషాఢ మాసంలో శక్తి స్వరూపిణిగా అమ్మవారు ప్రతి ఒక్కరిని చల్లంగా చూస్తారన్నారు. విజయవాడ ఇంటి ఆడపడుచుగా అమ్మవారికి ప్రతి ఏడాది ఆనవాయితీగా తనూజ నేతృత్వంలో అమ్మవారికి సారి సమర్పిస్తున్నామన్నారు. దుర్గమ్మ ఆశీస్సుతో సమస్త మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా అందరూ కలిసి అమ్మవారికి సారి సమర్పణ కార్యక్రమాన్ని ఇంకా వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తారని వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవారికి సారి తీసుకెళ్ళటం జరుగుతుంది. తనూజ గారు మన చిట్టినగర్ సెంటరు, మా 46వ డివిజను 47వ డివిజన్లో ఉన్న తనూజ గారు ఉండడం జరుగుతుంది. తనూజ గారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా అమ్మవారికి ఆషాఢ సారి అన్నది తీసుకెళ్ళటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అమ్మవారికి రంగరంగ వైభవంగా ఆషాఢం సారి అన్నది చాలా వైభవంగా ఇక్కడి నుంచి అన్ని రకాల పిండి వంటలతో ముత్తైదువులందరూ కలిసి చాలా ఆనందోత్సవాలతోటి ఈరోజు మేళతాళాలతోటి అమ్మవారికి సారి తీసుకెళ్ళి సారి సమర్పించి విజయవాడ నగర వాసులంతా సుభిక్షంగా ఉండాలి, చల్లగా ఉండాలి,
అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా విజయవాడ నగర ప్రజల మీద ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు అన్ని రకాలుగా ప్రజలకు ఆరోగ్య ఐశ్వర్యాలు అందే విధంగా అమ్మ చల్లగా ఉండాలి, అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలి, అమ్మ దీవెనలతోటి అందరూ చల్లగా ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో విజయవాడ నగర వాసులు ఏటా వైభవంగా తీసుకెళ్లేసారి ఈ సంవత్సరం కూడా అందరూ తీసుకెళ్తున్నారు. అలాగే తనూజ గారు కూడా తీసుకెళ్తున్నారు. ఈ కార్యక్రమానికి మా 46వ డివిజన్ నుంచి అలాగే 47వ డివిజన్ నుంచి కురాకుల నాగా గారు, అలాగే మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మాజీ మంత్రివర్యులు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేయటం జరిగింది. అందరూ అమ్మ ఆశీస్సులు ఉండి అందరూ సుఖశాంతులుగా ఉండాలని కోరుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు మరి కల్రా హాస్పిటల్ దగ్గర ఘనాచారిణి తనూజ గారు ఆధ్వర్యంలో అమ్మవారికి ఆషాఢ మాసం సారి సమర్పించడానికి ఈరోజు భక్తులందరూ కూడా మరి తనూజ గారితో కలిసి వెళ్ళడం జరుగుతూ ఉంది. నిజంగా ఈ ఆషాఢ మాసంలో మనం ఎలాగైతే పుట్టింటి నుంచి ఆడపిల్లకి ఎలాగైతే సారి పంపిస్తామో అలాగే మరి అందరం కూడా అమ్మవారికి ఎవరికి వీలైనంత దాంట్లో వాళ్ళు అమ్మవారికి ఆషాఢ మాసంలో చీర పసుపు కుంకుమ సార సమర్పించుకుంటే ఆ ఇంటిల్లిపాది కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్పేసి మనందరం కూడా నమ్ముతూ ఉంటాం. మరి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి గత 5 సంవత్సరాలుగా మరి తనూజ గారు ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. మరి రానున్న రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమం మరెన్నో చేయాలి, చక్కగా నిర్వహించాలి. మరి వారి యొక్క ఆశీస్సులు మనకు ఉండాలి, అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు విజయవాడ ప్రజలందరి మీద కూడా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి తనూజ గారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. తనూజ గారి ఆధ్వర్యంలో అమ్మవారికి పుట్టింటి సారిగా మళ్ళీ ఎంతో ఘనంగా రంగరంగ వైభవంగా సారి తీసుకెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో ఇట్లా వందలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారికి కానుకలంటే ఇంత ఆనందంగా ఇస్తున్నందుకు గత 5 సంవత్సరాల నుంచి ఇలా చేస్తున్నారు. వీళ్ళు ఇంకా ప్రతి సంవత్సరం దినదిన అభివృద్ధి జరిగి ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు తనూజ గారికి ఘనాచారులందరికీ ఉండాలని కోరుకుంటూ. నా పేరు తనూజ, ఘనాచారిణిని. ఈ రోజున మా ఇంటి నుంచి మా 46, 47 డివిజన్ల దగ్గర నుంచి నేను అమ్మవారికి సారి తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఏటా కూడా ఇది ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి తీసుకెళ్ళడం ఆనవాయితీగా జరుగుతుంది. అలాగే ఈ ఏడు కూడా అమ్మవారికి సారి తీసుకుని వెళ్తున్నాను. అమ్మవారి ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది 5వ సంవత్సరం. Like, subscribe and press the bell icon for new updates.